Hi friends, I welcome you all to the next episode of SSC GD preparation. So ఇంతవరకు మనం we have touched with senses, state of being, possessions, actions, positive, negative, SR no negative and double H questions. Then ఒకవేళ సబ్జెక్ట్ పని చేసేదైతే యాక్టివ్ వర్స్లో ఎలా చెప్పాలో మనకు తెలుసు, కానీ అదే పని చేయించుకునేదైతే వాటికి సపరేట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. We have worked on it. Okay, now let us go for direct indirect speech. ఇట్స్ వెరీ సింపుల్ అండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో నార్మల్గా మనం ఒక చోట విన్న ఇన్ఫర్మేషన్ అయినా, చూసిన ఇన్ఫర్మేషన్ అయినా, తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అయినా తీసుకెళ్ళి ఇంకొకరి దగ్గర రిపోర్ట్ చేస్తాం. ఒక చోట విన్నదైనా, చూసిందైనా, తెలుసుకున్నదైనా తీసుకెళ్ళి ఇంకొకరి దగ్గర రిపోర్ట్ చేయడాన్ని రిపోర్టింగ్ అంటారు. ఓకే, ఒక చోట విన్నదైనా, తెలుసుకున్నదైనా తీసుకెళ్ళి ఇంకొకరి దగ్గర చెప్పడాన్ని రిపోర్టింగ్ అంటారు. ఈ రిపోర్టింగ్ని మనం రెండు రకాలుగా చేయొచ్చు. ఒకదాన్ని డైరెక్ట్ రిపోర్టింగ్ అంటాం, అంటే వాళ్ళు ఏం చెప్పారో దాన్ని అలానే చెప్తాం మనం. సపోజ్ థామస్ ఆల్వా ఎడిసన్ సెడ్, "There is a great value in disaster because it burns all our mistakes. We can start our work fresh and new." సో అతను ఏం చెప్పాడో దాన్ని అలానే చెప్తున్నాను. సో ఇప్పుడు దీన్ని డైరెక్ట్ రిపోర్టింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, బ్రూస్ లీ సెడ్, "I'm not afraid of a person who can give me 10,000 varieties of kicks, but I'm definitely afraid of a person who has practiced one kick for 10,000 times." సో తను ఏం చెప్పాడో అలానే చెప్తున్నాను. గౌతమ బుద్ధ సెడ్, "You become what you think." సో స్పీకర్ ఏం చెప్పాడో దాన్ని అలానే రిపోర్ట్ చేయడాన్ని డైరెక్ట్ రిపోర్టింగ్ అంటారు, ఆర్ డైరెక్ట్ స్పీచ్ అంటారు. కానీ ఆ రిపోర్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ని పాస్ట్ టెన్స్లోకి మార్చి రిపోర్ట్ చేయడాన్నే ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న మీరు మా ఇంటికి వచ్చారనుకోండి, ఆ టైంలో నేను భోజనం చేస్తూ ఉన్నాను. అప్పుడే మీ ఫ్రెండ్స్ కనుక కాల్ చేసి మిమ్మల్ని అడిగితే, "వేణు సార్ ఏం చేస్తున్నాడు" అని, "వేణు సార్ తింటా ఉన్నాడు" అని చెప్తారు. కానీ నెక్స్ట్ డే మీరు వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు అడిగారు అనుకోండి, "నిన్న సార్ని కలిసావు కదా, అప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు వేణు సార్" అని. అప్పుడు మీరు "వేణు సార్ ఇప్పుడు తింటూ ఉన్నాడు" అని చెప్పరు కదా. ఏమని చెప్తారు? "వేణు నిన్న తింటా ఉన్నాడు", అంటే ఒకప్పుడు తింటా ఉన్నాడు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? మనం పాస్ట్ టెన్స్లోకి మార్చి చెప్పాలి. అలా పాస్ట్ టెన్స్లోకి మార్చి చెప్పడాన్నే ఇండైరెక్ట్ స్పీచ్ ఆర్ ఇండైరెక్ట్ రిపోర్టింగ్ అంటారు. ఓకే, అయితే పాస్ట్ టెన్స్లోకి మార్చి చెప్పాలి అంటే ఒక సిస్టమ్ని ఫాలో అవ్వాలి కదా మనం. ఎలా మార్చి చెప్తామనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. ఓకే, సో డైరెక్ట్ రిపోర్టింగ్లో ఎప్పుడైనా మీరు సెంటెన్స్ని రిపోర్ట్ చేయాల్సి వస్తే ఏం చెప్తాం మనం? "హీ సెడ్" అనే కన్స్ట్రక్షన్తో కానీ, "హీ టోల్డ్" అనే కన్స్ట్రక్షన్తో కానీ రిపోర్ట్ చేస్తాం. హీ సెడ్ అంటే అతను చెప్పాడు అని క్లియర్గా చెప్తున్నారు. హీ టోల్డ్ అంటే అతను అన్నాడు అని అప్రాక్సిమేట్గా చెప్తున్నారు. సో దీని పక్కన మనం ఏం చేస్తామంటే ఇన్వర్టెడ్ కామర్స్లో ఇన్ఫర్మేషన్ని రాస్తాం. ఇన్వర్టెడ్ కామర్స్లో ఇన్ఫర్మేషన్ ఉంది అంటే దాని అర్థం ఏంటి అంటే స్పీకర్ ఏం చెప్పాడో దాన్ని అలానే చెప్తున్నాము అని అర్థం. I hope this brings clarity for you. ఓకే, సో డైరెక్ట్ రిపోర్టింగ్లో ఎప్పుడైనా మనం చెప్పాల్సి వస్తే స్పీకర్ ఏం చెప్పాడో దాన్ని అలానే చెప్తాం. బట్ ఇండైరెక్ట్ స్పీచ్లో మీరు చెప్పాల్సి వస్తే ఏం చేస్తారు? "హీ సెడ్" అనే వర్డ్ కానీ, "హీ టోల్డ్" అనే కన్స్ట్రక్షన్ని అలానే తీసుకుంటాం. "హీ ఆర్ షీ ఆర్ దే", వాట్ ఎవర్ ఇట్ ఇస్, సబ్జెక్ట్ ఏదైనా ఉండొచ్చు. దీని పక్కన ఇన్వర్టెడ్ కామర్స్ తీసేసేసి "దట్" అనే కంజంక్షన్ని తీసుకుంటాం. "హీ సెడ్ దట్", "హీ టోల్డ్ దట్". తర్వాత మనం ఏం చేయాలి? సెంటెన్స్ని పాస్ట్ టెన్స్లోకి మార్చాలి. పాస్ట్ టెన్స్లోకి ఎలా మారుస్తాము అంటే ఇట్స్ వెరీ సింపుల్. ఓకే, సింపుల్ ప్రెజెంట్ ఎక్స్ప్రెషన్ వచ్చింది అనుకోండి మనకి. ఇప్పుడు దీన్ని దేంట్లోకి మార్చాలి అంటే సింపుల్ పాస్ట్లోకి మార్చాలి. ఓకేనా? సింపుల్ ప్రెజెంట్లో మనకి ఏం స్ట్రక్చర్స్ ఉంటాయి? స్పీక్, స్పీక్స్. ప్రజెంట్లో ఉన్న సింగులర్ వర్బ్ని, ప్లూరల్ వర్బ్ని యూజ్ చేస్తాం. దీన్ని పాస్ట్ టెన్స్లోకి మార్చాలనుకోండి, ఏం మారుస్తాం మనం? వర్బ్ని మార్చుకుంటాం, దట్ ఈస్ స్పోక్. పాస్ట్ టెన్స్ వర్బ్ని యూజ్ చేస్తాం. సో సింపుల్ ప్రజెంట్లో సెంటెన్స్ ఉంటే సింపుల్ పాస్ట్లోకి మార్చాలి. అదే మనకి ప్రజెంట్ కంటిన్యూస్లో ఉన్నింది అనుకోండి సెంటెన్స్, అప్పుడు మనం ఏం చేస్తామంటే పాస్ట్ కంటిన్యూస్లోకి మారుస్తాం. ప్రజెంట్ కంటిన్యూస్లో ఏముంటాయి ఎక్స్ప్రెషన్స్? యామ్, ఈస్, ఆర్. దీని పక్కన ఐఎన్జీ యూజ్ చేస్తాం. ఆమిజా ప్లస్ ఐఎన్జీ వచ్చినప్పుడు దాన్ని ఎలా మార్చుకోవాలి? వాస్ వేర్ ప్లస్ ఐఎన్జీగా మార్చుకోవాలి.
ఓకేనా? ప్రజెంట్ కంటిన్యూస్ని పాస్ట్ కంటిన్యూస్గా మార్చుకుంటాం. తర్వాత మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎప్పుడైనా వచ్చింది అనుకోండి, అప్పుడు మనం దేంట్లోకి మార్చుకోవాలి? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మార్చుకోవాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో స్ట్రక్చర్ ఏంటి? హాస్, హ్యావ్ పక్కన బీన్ యూస్ చేసి ఐఎన్జీని యూస్ చేస్తాం. ఇండైరెక్ట్లో రిపోర్ట్ చేసేటప్పుడు ఏం చేస్తాం? మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మార్చుకుంటాం. అంటే హ్యాడ్ బీన్ ప్లస్ ఐఎన్జీని యూస్ చేసుకుంటాం. అదే మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉండింది అనుకోండి, ప్రజెంట్ పర్ఫెక్ట్లో స్ట్రక్చర్ ఏంటి? హ్యాస్, హ్యావ్ పక్కన పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ని యూస్ చేస్తాం. దీన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లోకి రిపోర్ట్ చేసుకుంటాం. పాస్ట్ పర్ఫెక్ట్లో స్ట్రక్చర్ ఏంటి? హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ని యూస్ చేసుకుంటాం. బేసిక్ స్ట్రక్చర్స్. ఒకవేళ మనకి స్టేట్ ఆఫ్ బీయింగ్లో ఎక్స్ప్రెషన్ వచ్చింది అనుకోండి, స్టేట్ ఆఫ్ బీయింగ్లో ఏం వాడతాం మనం? ఆమీజ్ ఆర్ పక్కన నౌన్ కానీ అడ్జెక్టివ్ కానీ యాడ్వర్బ్ కానీ యూస్ చేసుకుంటాం. సో దీన్ని మనం ఏం చేయాలి అంటే పాస్ట్ టెన్స్లో రిపోర్ట్ చేసుకోవాలి. వాస్ వేర్ పక్కన వి యూస్ నౌన్, అడ్జెక్టివ్ ఆర్ యాడ్వర్బ్. అదే మనకి పొసెషన్ ఎక్స్ప్రెషన్ వచ్చింది అనుకోండి, కలిగి ఉండటం గురించి మాట్లాడాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ప్రజెంట్ ఎక్స్ప్రెషన్ ఏం వాడతారు? హాస్, హ్యావ్ పక్కన నౌన్ యూస్ చేస్తారు. దీన్ని మనం పాస్ట్ టెన్స్లో రిపోర్ట్ చేయాలంటే ఏమని రిపోర్ట్ చేస్తారు? హ్యాడ్ పక్కన నౌన్ యూస్ చేస్తాం. ఇస్ ఇట్ క్లియర్ ఫ్రెండ్స్? ఇవి కాకుండా మనకి ఏం ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి? సెన్స్ బేస్డ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సెన్స్ బేస్డ్ స్ట్రక్చర్స్ వచ్చినప్పుడు క్యాన్ వస్తే ఏం చేయాలి? మనం కుడ్గా మార్చుకోవాలి. విల్ వస్తే ఏం చేయాలి? వుడ్గా మార్చుకోవాలి. షెల్ వస్తే ఏం చేయాలి? వుడ్గానే మార్చుకోవాలి. బికాజ్ షుడ్ అనేది చేస్తే బాగుంటుంది అని చెప్తుంది. మే వచ్చింది అనుకోండి, దాన్ని మైట్గా మార్చుకోవాలి. హ్యావ్ టు కానీ హ్యాస్ టు కానీ వచ్చింది అనుకోండి, అప్పుడు దాన్ని హ్యాడ్ టుగా మార్చుకోవాలి. ఇస్ ఇట్ క్లియర్ ఫ్రెండ్స్? సో ప్రజెంట్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ని పాస్ట్ టెన్స్లో రిపోర్ట్ చేయాలంటే ఇలా రిపోర్ట్ చేయాలి. ఒకవేళ మనం వినే కన్స్ట్రక్షనే పాస్ట్ టెన్స్లో ఉండింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి అంటే సింపుల్ పాస్ట్లో ఉన్న స్ట్రక్చర్ని పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చుకోవాలి. అంటే పాస్ట్ టెన్స్ వర్బ్ ఏమవుతుంది? హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ అవుతుంది. ఓకేనా? అండ్ పాస్ట్ కంటిన్యూస్ ఏమవుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో స్ట్రక్చర్ ఏముంటుంది? హ్యాడ్ బీన్ ప్లస్ ఐఎన్జీ ఉంటుంది. ఓకే, ఒకవేళ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూసే ఉన్నింది అనుకోండి, అప్పుడు అంతకంటే పాస్ట్లో మనం చెప్పలేం కదా, అందుకని మళ్ళీ దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోనే రిపోర్ట్ చేస్తాం. ఒకవేళ పాస్ట్ పర్ఫెక్ట్ ఉన్నింది అనుకోండి, అప్పుడు దాన్ని మళ్ళీ ఎలా రిపోర్ట్ చేయాలి? పాస్ట్ పర్ఫెక్ట్లోనే రిపోర్ట్ చేయాలి. స్టేట్ ఆఫ్ బీయింగ్లో ఒకవేళ వాస్ వేర్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు కావాలంటే హ్యాడ్ బీన్ యూస్ చేసుకోవచ్చు. హ్యాడ్ బీన్ పక్కన నౌన్ కానీ అడ్జెక్టివ్ కానీ యాడ్వర్బ్ కానీ యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం వాడేటప్పుడే హ్యాడ్ బీన్తో వచ్చింది అనుకోండి కన్స్ట్రక్షన్, మళ్ళీ దాన్ని అలానే రిపోర్ట్ చేసుకోవాలి. పొసెషన్స్కి వచ్చేటప్పటికి హ్యాడ్ ప్లస్ నౌన్ వచ్చింది అనుకోండి, మళ్ళీ మనం హ్యాడ్ ప్లస్ నౌన్తోనే రిపోర్ట్ చేసుకోవాలి. ఐ థింక్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ ఫ్రెండ్స్. ఓకే, అండ్ కుడ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ కుడ్తోనే రిపోర్ట్ చేయాలి. వుడ్ వస్తే వుడ్తోనే రిపోర్ట్ చేయాలి. మైట్ వస్తే మైట్తోనే రిపోర్ట్ చేయాలి. హ్యాడ్ టు వస్తే హ్యాడ్ టుతోనే రిపోర్ట్ చేయాలి. అంతకంటే పాస్ట్లో రిపోర్ట్ చేయడానికి ఏం ఉండదు కాబట్టి. So let me give you one example, you will understand this. For example, నేను మీకు చెప్తున్నాను అనుకోండి, ఓకే, దాన్ని మీరు తీసుకెళ్ళి ఇంకొకరికి రిపోర్ట్ చేస్తున్నారు. సో మీరు రిపోర్ట్ చేసేదాన్ని మనం ఎలా చెప్పాలి? దట్ ఈస్ ద డిస్కషన్. సో నేను చెప్తున్న సెంటెన్స్ ఏంటి అంటే ప్రజెంట్ నుంచి తీసుకుంటాం. లెట్స్ టేక్ రామ స్పీక్స్ ఇంగ్లీష్. నేను ఇది మీకు చెప్తున్నాను, మీరు తీసుకెళ్ళి ఇంకొకరికి రిపోర్ట్ చేస్తున్నారు. సపోజ్ రవికి రిపోర్ట్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఎలా రిపోర్ట్ చేస్తారు? రవి వేణు సెడ్ దట్, వేణు సెడ్ దట్. ఇప్పుడు రామ స్పీక్స్ ఇంగ్లీష్ అనేది దేంట్లో ఉంది? సింపుల్ ప్రెజెంట్లో ఉంది కదా, దాన్ని దేంట్లోకి మార్చాలి? రామ స్పోక్ ఇంగ్లీష్ అని చెప్పాలి. ఓకేనా? నేను ఒకవేళ రామ ఈజ్ స్పీకింగ్ ఇంగ్లీష్ అని చెప్పాను అనుకోండి, అప్పుడు ఏమని చెప్తారు? రవి వేణు సెడ్ దట్ రామ వాస్ స్పీకింగ్ ఇంగ్లీష్.
ఒకవేళ నేను చెప్పేటప్పుడు రామా హ్యాస్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫర్ 1 hour అని చెప్పాను అనుకోండి, అప్పుడు మీరు రిపోర్ట్ చేసేటప్పుడు ఏమని చెప్తారు? రవి వేణు సెడ్ దట్ రామా హ్యాడ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫర్ 1 hour. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మార్చాలి. ఒకవేళ నేను చెప్పిన ఎక్స్ప్రెషన్ ప్రెసెంట్ పర్ఫెక్ట్లో ఉందనుకోండి, రామా హ్యాస్ స్పోకెన్ ఇంగ్లీష్ అని చెప్పాను అనుకోండి, అప్పుడు మీరు ఏమని చెప్పాలి? రవి వేణు సెడ్ దట్ రామా హ్యాడ్ స్పోకెన్ ఇంగ్లీష్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ దేంట్లోకి మార్చాలి? పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చాలి. ఓకే, ఒకవేళ స్టేట్ ఆఫ్ బీయింగ్లో చెప్పాను అనుకోండి, రామా ఈజ్ గుడ్ అని. ఓకే, ఇప్పుడు మీరు ఏమని రిపోర్ట్ చేస్తారు? రవి వేణు సెడ్ దట్ రామా వాస్ గుడ్ అని చెప్తారు. పాస్ట్ టెన్స్లో స్టేట్ ఆఫ్ బీయింగ్లో చెప్తారు. రామా హ్యాజ్ ఎ కార్ అన్నాను అనుకోండి, ఇప్పుడు దీన్ని రిపోర్ట్ చేసినప్పుడు ఏమని రిపోర్ట్ చేస్తారు? రామా హ్యాడ్ ఏ కార్ అని రిపోర్ట్ చేస్తారు. ఒకవేళ మీరు సెన్స్ బేస్డ్ స్ట్రక్చర్లో చెప్పాలనుకోండి, రామా కెన్ స్పీక్ ఇంగ్లీష్ అని, ఇప్పుడు మీరు రిపోర్ట్ చేసినప్పుడు ఏమని చెప్పాలి? రవి వేణు సెడ్ దట్ రామా కుడ్ స్పీక్ ఇంగ్లీష్. ఒకవేళ నేను చెప్పేటప్పుడు రామా విల్ స్పీక్ అన్నాను అనుకోండి, రామా వుడ్ స్పీక్ అని చెప్పాలి. రామా షల్ స్పీక్ అంటే రామా వుడ్ స్పీక్. రామా మే స్పీక్ అంటే రామా మైట్ స్పీక్. రామా హ్యాస్ టు స్పీక్ అంటే రామా హ్యాస్ టు స్పీక్. ఐ థింక్ యు ఆర్ క్లియర్ విత్ దిస్. ఒకవేళ కమ్యూనికేషన్లో మనం పాస్ట్ ఎక్స్ప్రెషన్స్నే విన్నామనుకోండి, అప్పుడు వాటిని రిపోర్ట్ చేసినప్పుడు ఏం చేయాలి అంటే, మీకు చెప్పేవాళ్ళే రామా స్పోక్ ఇంగ్లీష్ అని చెప్పారనుకోండి, నేను మీకు చెప్పడం ఏమని చెప్పా? రామా స్పోక్ ఇంగ్లీష్ అని చెప్పా. ఇప్పుడు ఎలా రిపోర్ట్ చేస్తారు? రవి వేణు సెడ్ దట్ రామా హ్యాడ్ స్పోకెన్ ఇంగ్లీష్. సో పాస్ట్ టెన్స్ని ఏం చేయాలి? పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చుకోవాలి. ఓకే, ఒకవేళ నేను చెప్పేటప్పుడు రామా వాస్ స్పీకింగ్ ఇంగ్లీష్ అని చెప్పారనుకోండి, అప్పుడు ఏమని చెప్పాలి? రవి వేణు సెడ్ దట్ రామా హ్యాడ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఓకే, ఒకవేళ మనకి ఎక్స్ప్రెషన్లోనే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ దాన్ని అలానే రిపోర్ట్ చేయాలి. రామా హ్యాడ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ అని చెప్పారనుకోండి, అప్పుడు ఏమని రిపోర్ట్ చేయాలి? రవి వేణు సెడ్ దట్ రామా హ్యాడ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్, అలానే రిపోర్ట్ చేయాలి. ఓకే, సో ఒకవేళ పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పారనుకోండి, రవి సపోజ్ రామా హ్యాడ్ స్పోకెన్ ఇంగ్లీష్ అని చెప్పారనుకోండి, అప్పుడు ఏమని రిపోర్ట్ చేస్తారు? రవి వేణు సెడ్ దట్ రామా హ్యాడ్ స్పోకెన్ ఇంగ్లీష్. పాస్ట్లో చెప్పారనుకోండి, స్టేట్ ఆఫ్ బీయింగ్లో రామా వాస్ గుడ్ అని, అప్పుడు ఏమని చెప్తారు? రామా హ్యాడ్ బీన్ గుడ్ అని చెప్తారు. ఒకవేళ కమ్యూనికేషన్లో రామా హ్యాడ్ బీన్ గుడ్ అని చెప్పారనుకోండి మీకు, అప్పుడు మళ్ళీ ఏమని రిపోర్ట్ చేయాలి? రామా హ్యాడ్ బీన్ గుడ్. రామా హ్యాడ్ ఏ కార్ అని చెప్పారనుకోండి, మళ్ళీ ఏమని రిపోర్ట్ చేయాలి? రామా హ్యాడ్ ఏ కార్ అని రిపోర్ట్ చేయాలి. రామా కుడ్ స్పీక్ అన్నారు అనుకోండి, రామా కుడ్ స్పీకే. రామా వుడ్ స్పీక్ అయితే రామా వుడ్ స్పీకే. రామా మైట్ స్పీక్ అంటే రామా మైట్ స్పీకే. రామా హ్యాడ్ టు స్పీక్ అంటే రామా హ్యాడ్ టు స్పీక్ ఓన్లీ. ఐ థింక్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ ఫ్రెండ్స్. అండ్ ఫ్యూచర్ ఎక్స్ప్రెషన్స్ని ఎప్పుడైనా చెప్పాల్సి వచ్చింది అనుకోండి, మనం సింపుల్గా ఏం చేయాలంటే విల్ ఉన్న చోట వుడ్గా మార్చుకోవాలి ఫర్ ఆల్ ఫ్యూచర్ స్ట్రక్చర్స్. సింపుల్ ప్రెజెంట్లో రామా విల్ స్పీక్ ఉందనుకోండి, అప్పుడు ఏమని చెప్పాలి? రవి వేణు సెడ్ దట్ రామా వుడ్ స్పీక్ అని చెప్పాలి. రామా విల్ బీ స్పీకింగ్ ఉందనుకోండి, ఫ్యూచర్ కంటిన్యూస్, అప్పుడు ఏమని చెప్తారు? రవి వేణు సెడ్ దట్ రామా వుడ్ బీ స్పీకింగ్. రామా విల్ హ్యావ్ బీన్ స్పీకింగ్ అని చెప్పారనుకోండి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో, అప్పుడు ఏమని రిపోర్ట్ చేస్తారు? రవి వేణు సెడ్ దట్ రామా వుడ్ హ్యావ్ బీన్ స్పీకింగ్. అదే ఫ్యూచర్ పర్ఫెక్ట్లో మీరు చెప్పారనుకోండి, రామా విల్ హ్యావ్ స్పోకెన్ అని. ఓకే, అప్పుడు ఏమని రిపోర్ట్ చేస్తారు? రవి వేణు సెడ్ దట్ రామా వుడ్ హ్యావ్ స్పోకెన్ అని చెప్తారు. అదే స్టేట్ ఆఫ్ బీయింగ్లో చెప్పారనుకోండి, రామా విల్ బీ గుడ్ అని, అప్పుడు ఏమని చెప్తారు? రవి వేణు సెడ్ దట్ రామా వుడ్ బీ గుడ్. రామా విల్ హ్యావ్ ఎ కార్ అని చెప్పారనుకోండి, అప్పుడు ఏమని రిపోర్ట్ చేస్తారు? రవి వేణు సెడ్ దట్ రామా వుడ్ హ్యావ్ ఎ కార్. I hope you got clarity about this, friends. So, simple present structure ni simple past lok marchali, simple past ni past perfect lok marchali, present continuous vaste past continuous lok marchali, past continuous vaste past perfect continuous, present perfect continuous vaste past perfect continuous, present perfect vaste past perfect. State of being lo present aithe past vaste had been, present possession aithe past possession. క్యాన్ వస్తే కుడ్, విల్ వస్తే వుడ్, షెల్ వస్తే వుడ్, మే వస్తే మైట్, హ్యావ్ టు హ్యాస్ టు వస్తే హ్యాడ్ టు. ఫ్యూచర్ ఎక్స్ప్రెషన్స్ గురించి చెప్పాలంటే విల్ని వుడ్గా మార్చుకొని రిపోర్ట్ చేయాలి. సో డైరెక్ట్ స్పీచ్లో అయితే
he said, he told పక్కన ఇన్వర్టెడ్ కామర్స్లో ఇన్ఫర్మేషన్ని అలానే రిప్రజెంట్ చేయాలి. ఇండైరెక్ట్ స్పీచ్లో అయితే he said, he told పక్కన దట్ అనే కంజంక్షన్ యూస్ చేసుకొని తర్వాత సెంటెన్స్ని పాస్ట్ టెన్స్లోకి రిపోర్ట్ చేయాలి. I hope this is clear for you, friends. In the next episode, I'll discuss about negative structures and instructions, okay? How to talk in indirect speech so that you'll get clarity about it. Okay? See you in the next episode, friends. Thank you.